వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ స్టూడియో. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మినపవడలు ఎలా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మినపవడలు అన్నది అందరూ చేస్తూ ఉంటారు, కానీ చాలామందికి క్రిస్పీగా రావడం లేదని అంటూ ఉంటారు. ఈ చిన్న టిప్ ఫాలో అయిపోతే ఎవరికైనా సరే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేను ముందుగా ఒక 4 hours ముందు ఉద్దిపప్పును నానబెట్టుకుంటున్నాను. చూసారుగా, ఉద్దిపప్పుని బౌల్లో వేసేసుకొని మనకి మినపవడలు క్రిస్పీగా రావాలంటే బియ్యం కూడా ఉద్దిపప్పుతో పాటు కొంచెం వేసుకోవాలండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒక 4 hours ముందు నానబెట్టుకుంటే చాలు. మీరు మధ్యాహ్నం లంచ్కి చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. లేదా మార్నింగే కావాలంటే మిడ్ నైట్లో అలా ఒకసారి నానబెట్టుకుంటే చాలు. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. నానబెట్టేసుకున్నాను కదా, 4 hours తర్వాత దీన్ని రుబ్బుకుందాం. ఇప్పుడు మెజర్మెంట్ మీకు చూపిస్తానండి. నేను ఈ గ్లాస్తో ఉద్దిపప్పు తీసుకున్నాను. ఈ గ్లాస్కి ఫుల్ గ్లాసు ఉద్దిపప్పు తీసుకున్నాను. 2 glasses తీసుకున్నాను. దీంట్లో లైన్ ఉంది కదా, అంటే 1/4 దాంతో బియ్యం తీసుకున్నాను. నేను ఇప్పుడు 2 glasses తీసుకొని ఆ లైన్ 2 times తీసుకున్నాను అన్నమాట బియ్యము. మీరు 1 glass చేసుకోవాలంటే 1/4 బియ్యం తీసుకోండి. నానిపోయింది. 4 hours తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉద్ది వడలకి మనకి ఏమేమి కావాలో చూద్దాం. సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర, ఇడ్లీ సోడా, సాల్ట్, డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న ఉద్దిపప్పుని వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి. మనకి వాటర్ తక్కువగా ఉంటే ఉద్ది వడలు బాగా షేప్ వస్తాయన్నమాట తట్టేటప్పుడు. కొంచెం వాటర్ ఎక్కువ అయిపోతే పలసగా అయిపోతే మనకి రాదు పర్ఫెక్ట్గా. వేసేసుకొని మిక్సీ వేసుకుందాం. కొంచెం గ్రైండ్ అవ్వడానికి వాటర్ పడుతుంది. అట్టని చెప్పి మరీ ఎక్కువ వేసేయకండి, లైట్గా వేసుకోవాలి. అది అవసరమైతేనే, వాటర్ లేకుండా రుబ్బుకోవడానికి ట్రై చేయండి. చూసారుగా, నేను ఇంతే వేస్తున్నాను. మెత్తగా రుబ్బుకోవాలి. చూసారుగా, ఇలా మనం పిండి పడితే ఇలా గట్టిగా ఉండాలి. ఇలా పట్టినప్పుడు ఇంత థిక్నెస్లో ఉండాలి. అప్పుడే మనకి ఉద్ది వడలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ పిండినంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇంత థిక్నెస్లో ఉండాలండి ఉద్ది వడలు ఎప్పుడు కానీ. ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పిల్లలు కానీ ఉంటే కొంచెం పచ్చిమిర్చిని క్రష్ చేసి వేసుకోండి, కొత్తిమీర, కరివేపాకు, కాస్త సాల్ట్, వంట సోడా వేస్తే కొంచెం బాగా పొంగుతాయి మనకి. అంత పిండికి నేను ఇంత వేస్తున్నాను. చూసారుగా, ఒక 1/2 teaspoon, చాలా చిన్న స్పూన్ అండి అది. అంతా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి.
చూసారుగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. పిండి మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము వడలు ఎలా వేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పెట్టుకొని హీట్ కానివ్వాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి హీట్ అవ్వనివ్వండి. హైగా పెట్టేస్తే వడలు త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల ఉడకదు. నూనె కాగిపోయింది. ఇప్పుడు వడలు వేసుకుందాం. నేను వడలు వేయడానికి ఎటువంటి ఆకు కానీ కవర్ కానీ క్లాత్ కానీ యూస్ చేయడం లేదు, చేత్తోనే వేసేస్తానమాట. అరచేతికి ఇలా వాటర్ అద్దుకొని ఇలా తట్టేసుకొని వేసేసుకుంటే అయిపోతుంది. నేను ఎప్పుడు ఇలానే వేస్తాను, ఎటువంటి కవర్ కానీ ఏది యూస్ చేయను. పిండి పర్ఫెక్ట్గా ఇలా గట్టిగా ఉంటే ఈజీగా మనం చేత్తోనే వేసేసుకోవచ్చండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని స్లోగా కాలనివ్వండి. ఇప్పుడు లోపలంతా నీట్గా ఉడికి చక్కగా ఉంటుంది టేస్ట్. పిండి పర్ఫెక్ట్గా ఇలానే రుబ్బుకుంటే హ్యాపీగా చేత్తోనే వేసేసుకోవచ్చు. ఎటువంటి మిషన్స్ కానీ క్లాత్ కానీ కవర్ కానీ ఏది అవసరం లేదు. చూసారుగా ఇలా వేసేసుకొని ఒక్కొక్కటి కాలిని తీసి ప్లేట్లోకి తీసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే పైన లోపల నీట్గా కుక్ అయ్యి ఉంటుంది. లేదంటే పైన త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. చూసారుగా వడలన్నీ ఇలా రెడీ చేసేసాను. చూసారుగా ఫ్రెండ్స్, క్రిస్పీ మినప వడలు రెడీ అయిపోయాయి. ఒక గ్లాస్ బియ్యానికి 1/4 బియ్యం యాడ్ చేసుకుంటే వడలు ఇలా క్రిస్పీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. హోటల్లో ఏంటి, మనం ఇంట్లో కూడా ఇలా క్రిస్పీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ టిప్ ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.